బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లా బాలుడి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు చిన్నారి లక్షిత్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు డాక్టర్స్. మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అంబులెన్స్ లో మృతదేహం గ్రామానికి తరలించారు. ప్రకాశం జిల్లా బాలుడి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. లిఖిత్ మృతదేహానికి అధికారులు ఎక్కడైతే మృతదేహం లభ్యమైందో అదే ప్రాంతంలో పోస్టుమార్టం నిర్వహించడం జరిగింది. అయితే భారీగా మృతుని బంధువులు గ్రామస్తులు అక్కడికి చేరుకోవడం మనం టీవీ స్క్రీన్ పై కూడా చూస్తున్నాం. ఆ చిన్నారి మృతి చెందడంతో అక్కడ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అలాగే గ్రామస్తులు కూడా కన్నీరు మున్నీరవుతున్న దృశ్యాలు. అంతటి చిన్న బాబు మృతి చెందడం స్థానికంగా కూడా అందరినీ విచారణకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. చాలా విచారంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మృతదేహం వద్ద రోదనలు అయితే మిన్నంటుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో బాలుడి హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. అటు బాలుడి మృతదేహానికి అక్కడే అధికారులు పోస్టుమార్టం కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఇదంతా కూడా 10 బృందాలుగా పోలీసులు గాలించిన సమయంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. మొదట ఆ బాలుడు కనిపించకుండా పోయాడు అంగన్వాడీ స్కూల్ నుండి. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి 10 బృందాలుగా ఏర్పడి వాళ్ళంతా డాగ్ స్క్వాడ్ ని తీసుకొని వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేసిన సమయంలో బాలుడి మృతదేహం ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాల్లో అయితే లభ్యమైంది. ఆ మృతదేహాన్ని అక్కడే వాళ్ళంతా కూడా పోస్టుమార్టం నిర్వహించడం జరిగింది. అయితే ప్రజెంట్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం గ్రామానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పోస్టుమార్టం అయితే ప్రస్తుతానికి పూర్తయింది. బాలుడి మృతితో అక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికంగా ఉన్న గ్రామస్తులు వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. భారీగా గ్రామస్తులు కూడా ఆ పొలాల దగ్గరికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే చిన్నారి ఎవరైనా సరే చిన్న బాలుడిని చూసినప్పుడు అందరూ కూడా ముద్దాడతారు. అయితే గ్రామస్తులు కూడా చిన్నారి చనిపోయింది అని తెలియడంతో ఆ బాబుని చూసేందుకు కూడా వాళ్ళంతా పరుగులు పెట్టిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడడం జరిగింది. ఆ రోదనలు కూడా ఆకాశాన్ని అంటాయి అని చెప్పుకోవచ్చు. అటు కుటుంబ సభ్యులు పగవాళ్ళకు కూడా ఇటువంటి అవకాశం ఉండకూడదు, ఇటువంటి రోదన వాళ్ళకు కూడా రాకూడదంటూ కూడా కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా బాలుడి హత్య కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. అటు డాగ్ స్క్వాడ్ కావచ్చు 10 బృందాలుగా పోలీసు వాళ్ళు ఏర్పడి దీనికి సంబంధించి విచారణ జరిపిస్తున్నారు. ప్రకాశం జిల్లా బాలుడి హత్య కేసు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. చిన్నారి లిఖిత్ మృతదేహం కూడా ఉదయాన్నే కనుక్కోవడం జరిగింది. గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఊరి చివర గ్రామ పొలాలలో ఈ మృతదేహాన్ని కూడా గుర్తించడం జరిగింది. మనం ఇక్కడ పరిసర ప్రాంతాలను కనుక గమనించినట్లయితే చుట్టూ ఎత్తైనటువంటి కొండలు, అదేవిధంగా నిర్మానుష్యమైనటువంటి పొలాలు ఉండేటువంటి ప్రదేశంలో కూడా ఈ మృతదేహం కనిపించడం అనేది స్థానికంగా అనేక అనుమానాలకు కూడా తావిస్తుంది. అయితే గ్రామానికి సుమారు 3 కిలోమీటర్లు మరియు అక్కడి నుంచి రావడానికి మధ్యలో వాగు, వంకలు, అదేవిధంగా సరైనటువంటి దారులు కూడా లేనటువంటి పరిస్థితికి చిన్నారి 2.5 సంవత్సరం కలిగినటువంటి బాలుడు ఎలా రాగలిగాడు, వచ్చి ఈ పొలాల్లో ఎలా ఉన్నాడు అనేది కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడే ఘటనా స్థలం వద్దే పోస్టుమార్టం నిర్వహించినటువంటి డాక్టర్లు మాత్రం విద్యార్థి పైన అనుమానించదగినటువంటి ఎటువంటి గాయాలు కూడా లేవని, ఇది న్యాచురల్ డెత్ గా కూడా వాళ్ళు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు కూడా ఇటు పోలీసులు, డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా ఉండేటువంటి ప్రజలు మాత్రం దీన్నైతే పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. సుమారు 3 కిలోమీటర్లు అంగన్వాడీ పాఠశాల నుండి 3 కిలోమీటర్ల దూరం చిన్నారి నడుచుకుంటూ రావడం, ఈ 3 కిలోమీటర్లు వచ్చేటువంటి క్రమంలో ఈ చిన్నారిని 2 గ్రామాలు, అక్కడ లింగోచిపల్లి గ్రామం మరియు పక్కనే ఉండేటువంటి సూర్యపల్లి గ్రామం, ఈ 2 గ్రామాలకు చెందినటువంటి ప్రజలు కూడా ఎవరు గమనించకపోవడం కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది. ఈ నిర్మానుష్యమైనటువంటి ప్రాంతానికి చిన్నారి ఒక్కడే నడుచుకుంటూ రాగలిగాడా, లేక మరెవరైనా తీసుకువచ్చి ఇక్కడ వదిలేశారా అనేటువంటి అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే కావాలని ఇది చేశారని పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శిస్తున్నప్పటికీ చిన్నారి ఒంటిపైన ఎటువంటి గాయాలు లేదని చెప్పి డాక్టర్లు అయితే ప్రాథమికంగా కూడా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా బాలుని శరీరంలోని ప్రిజర్వేటివ్స్ ని ప్రిజర్వ్ చేసి ఇప్పటికే పరీక్షల నిమిత్తం కూడా హైదరాబాద్ వంటి ప్రాంతాలకు పంపడానికి సిద్ధం చేశారు. అయితే ఆ పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత అసలు ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంది. అయితే విద్యార్థి నిన్న మధ్యాహ్నం తర్వాత మృతి చెంది ఉండవచ్చు అనేటువంటి ప్రాథమిక అంచనాకు డాక్టర్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే 8వ తేదీ ఉదయం 11 గంటలకు అంగన్వాడీ స్కూల్ నుంచి బయటకు వచ్చినటువంటి చిన్నారి
నిన్న మధ్యాహ్నం వరకు అంటే సుమారు 24 గంటల పైగా ఎక్కడున్నాడు, అర్ధరాత్రి రాత్రి ఆ సమయంలో ఏడున్నాడు. అదేవిధంగా 8వ తేదీ సాయంత్రం ఈ ప్రాంతాల్లో కూడా మంచి పెద్ద వర్షం కూడా పడ్డట్లుగా తెలుస్తుంది. ఆ వర్షంలో చిన్నారి ఎక్కడున్నాడు, వర్షంలో తడిస్తే చిన్నారి మరుసటి రోజు వరకు కూడా ఎలా ఉండగలిగాడు, అదేవిధంగా చెప్పులు ఉన్న ప్రాంతానికి చిన్నారి ఉన్న ప్రాంతానికి కూడా సుమారు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ కనిపిస్తుంది. మరి చెప్పులు అక్కడ ఎలా వదిలేసి ఇక్కడ దాకా రాగలిగాడు, ఈ ప్రాంతానికి ఎలా రాగలిగాడు? సుమారు 3 కిలోమీటర్ల దూరము చిన్నారి వచ్చేటువంటి అవకాశం ఉందా? 3 కిలోమీటర్ల పాటు చిన్నారి నడుచుకుంటూ వస్తుంటే 2 గ్రామాల ప్రజలు ఇక్కడ ఎవరూ గమనించలేదా? ఈ ప్రాంతాల్లో చూసినట్లయితే నిర్మానుష్యమైనటువంటి ప్రాంతమైనప్పటికీ కూడా అక్కడక్కడ బోర్లు కింద పంటలు పండిస్తూ పొలాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ పొలాల్లో పని చేసుకోవడానికి వచ్చినటువంటి రైతులు ఎవరు ఆ చిన్నారిని గమనించలేదా? లేదా ఆ చిన్నారి ఎలా రాగలిగాడు, ఎవరైనా తీసుకొచ్చి వదిలేరా అనేటువంటి అనుమానాలను కూడా ప్రాథమికంగా ఈ సందేహాలను లేవనెత్తుతూ ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ తదుపరి పరీక్షల అనంతరమే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.